And for all your filmy updates, please subscribe to Dot Entertainment. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. అయితే నాకు తెలిసి స్క్రీన్ మీద ఎప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని చూడాలని అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్, ఈవిడ పర్ఫార్మెన్స్ లో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందుకే నేషనల్ అవార్డు కూడా వరించింది. అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అందమైన అభినయం అలా పండిస్తూ ఉంటారు. ఆవిడే కీర్తి సురేష్. ఎస్, ఇప్పుడు కీర్తి సురేష్ ఫిలిం మనందరినీ పలకరించడానికి నెట్ఫ్లిక్స్ లో ఈ 4th మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఆ సినిమానే మిస్ ఇండియా. మరి ఈ ఫిలిం గురించి చెప్పడానికి ఆ అందమైన కీర్తి సురేష్ మనతో ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా తన్ని కూడా జాయిన్ చేసేద్దాం దీంట్లోకి. రండి. కీర్తి. హాయ్ అండి. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను. బికాస్ అంటే మన ప్రమోషన్స్ నేను చాలా మిస్ అవుతూ ఉన్నాను. ఇలా ఈ జూమ్ లో ఇలా మిమ్మల్ని కలవడం ఇంకా బాగుంది. ఏది కొంచెం జూమ్ లో చూడనివ్వండి, అలానే ఉన్నారు. సో ఇన్ఫాక్ట్ ఇంకా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మీకు ఇదండి టీచర్స్. ఓకే. Cheers. వావ్. సో చాయ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్పెషల్లీ అంటే అమ్మమ్మకి కానీ అమ్మకి కానీ ఒక టైం అవగానే టీ తాగాలి. తాగకపోతే వాళ్ళు ఉండలేరు. సో దాన్ని తీసుకెళ్లి మీరు ఇంకా వేరే దగ్గర కూడా చాయ్ ఇంకా ఆ కీర్తిని పెంచేశారు. చాయ్ కీర్తిని. సో యా, స్టార్టింగ్ లో మిస్ ఇండియా అనగానే అంటే గ్లామర్ కి సంబంధించి, మోడలింగ్ ఫీల్డ్ కి సంబంధించి అని అనిపిస్తుంది టైటిల్ వింటే. బట్ మీ ట్రైలర్ చెప్పేసింది దానికి సంబంధించి కాదని. అండ్ ఒక డైలాగ్ ఇంకా బాగా చెప్పేసింది, మిస్ ఇండియా అంటే నేను కాదు, ఇది బ్రాండ్ అని. సో ఫస్ట్ చెప్పండి, అంటే ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి రాగానే, ఈ ఐడియా మీ దగ్గర తీసుకొని రాగానే నరేంద్రనాథ్ గారు, సో మీరే ఎలా ఒప్పించారు ఆయన మరి? So Naren came up with this idea, మహేష్ గారు. సో నాకు చాలా నచ్చింది అప్పుడు, ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కదా, ఈ టీని తీసుకొని ఒక కాఫీ డామినేటెడ్ కంట్రీలో అమ్మడం అంటే ఒక పెద్ద విషయం. అది దట్టు ఒక అమ్మాయి. సో అది నాకు నచ్చింది, దట్ లైన్ నాకు చాలా నచ్చింది. అండ్ టీ ఇస్ సంథింగ్ మన డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసిన విషయం కదా. I'm a chai person, but we don't think about it so much in detail. So adi నాకు నచ్చింది. And I'm also a tea person, I'm also a chai person, I'm also addicted to chai. Evening avgane chai ani. So yeah, I think it's just taking a simple concept and making it big. అండ్ పైగా నాకు తెలిసి షూటింగ్ లో ఎక్కువగా అవసరం అవుతుంది అనుకుంటా కదా చాయ్, ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు షూట్ లో పర్ఫామ్ చేసి జస్ట్ అలా చాయ్ లోపల పడగానే రీఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. 2 చాయ్ ఒక రోజు, వన్ ఆఫ్టర్ when I get into the set, ఒక ఎనర్జీకి ఒక చాయ్, ఈవినింగ్ ఒక 4:35 కి ఒక చాయ్ కావాలి. అది లేకపోతే ఒక ఇట్స్ లైక్ like when headache lasts, is addicted to chai actually. నైస్. అండ్ అంటే డెఫినెట్ గా మహానటి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి కీర్తి. మీరు ఏ సినిమా చేసినా అందరూ మీ వైపే చూస్తూ ఉంటారు, అన్ని ఇండస్ట్రీస్. సో డెఫినెట్ గా మీరు చూస్ చేసుకునేది కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ ఒక డిఫరెంట్ ఫిలిమ్సే యూ ఆల్వేస్ చూస్. అంటే మా ముందుకు అలాంటి సినిమాలే వచ్చాయి. అండ్ ఈ ఫిలిం లో ఈ కంటెంట్ తో పాటు యువర్ లుక్స్, ఇప్పటి వరకు కీర్తిని ఒక రకంగా చూసాము, అండ్ ఇప్పుడు ఇంకో రకంగా కనిపిస్తున్నారు అన్నమాట. సో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ట్రైలర్ లో కానీ అండ్ సాంగ్స్ లో కానీ మీకు ఎలా అనిపించింది? నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, బికాజ్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత రిసీవ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎల్స్, బట్ లైక్ ఐ వాజ్ జస్ట్ బ్లాంక్. జనరలీ I just don't know to judge my own films, judge myself in my films. So actually Naren used to say ee dialogue ki this is going to be mass, this entrance is going to be mass, ikkada mass ga untadi ani he used to say. But naakaithe JP gar mundu enti naakela cheyochu la cheyochu ani oka one skeptical, it's JP sir in front, how can I do mass thing? But it was always there in the back of my mind, but I used to be confident in whatever I do. సో అలా ఒక ఫ్లో లో ఐ యూస్ టు డూ. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత లైక్ ఆఫ్టర్ సీయింగ్ ట్రైలర్ యాక్చువల్లీ రిలీజ్ బిఫోర్ ఇట్ రిలీజ్ ద ప్రీవియస్ డే ఐ సా,
కానీ నాకు Oh. ఓకే బానే ఉంది అని లైక్ ఓకే అని అనిపించింది. కానీ ఆఫ్టర్ రిలీజింగ్, ఆఫ్టర్ సీయింగ్ ద కామెంట్స్, ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ద మెసేజెస్, చాలా కాల్స్ వచ్చింది. Then I saw it in my home theater and I was like, okay, actually బానే ఉంది. యాక్చువల్లీ బానే ఉంది కదా, చాలా బాగుంది. బికాజ్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించారు మాకు ఎందుకో ఈ ఫిలిం లో, అంటే చాలా డిఫరెంట్ గా కనిపించారు మాకు. కీర్తి ఇప్పటి వరకు కనిపించారు ప్రీవియస్ ఫిలిమ్స్ లో కూడా, అందరికీ ఇష్టం తెలిసిందే, తెలుగు ఆడియన్స్ మీకు ఎంత ప్రేమనిచ్చారో. అండ్ ఈ ఫిలిం లో ఇంకా నాకు తెలిసి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. నాకు కూడా చాలా డిఫరెంట్. ఐ హావ్ నాట్ డన్ సచ్ లుక్స్ బిఫోర్. So I mean ఇప్పుడు ట్రైలర్ చూ I actually feel proud, like I lost weight. One reason was also for India. ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇవ్వాలంటే కొంచెం సన్నగా ఉండాలి. That was one of the reasons. Other than that, I was in a break and I wanted to take care of my health at that time. So first time అలా proper regular గా workout చేయడం స్టార్ట్ చేసి this also became a reason to be thin. So yeah, okay, worked out. అండ్ మీరు అందంగా కనిపించడంతో పాటు అండ్ ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించాయి. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనిపించింది. సో మహేష్ గారు మిస్ ఇండియాకి ఏం కావాలో అదంతా ఇచ్చారు అనిపించింది. సో మీరేమంటారు? Yeah, he's supported from the beginning, from all small things to all big things. Everything he supported. Yeah, thanks to Mahesh Garu for being all through the journey. నేను మహేష్ గారిని ఎప్పుడు చాలా కూల్ గా చూస్తాను. అంటే నాకు తెలిసి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడిగినా కూడా ఆయన 3 మార్క్స్ ఆన్సరే ఇస్తూ ఉంటారు. అండ్ లొకేషన్స్ లో కూడా మహేష్ గారు అంతే కామ్ గా అంతే కూల్ గా ఉన్నారు. సూపర్ కూల్ ప్రొడ్యూసరా? Yeah, I have seen him calm only. I think even if he gets angry, he'll be calm only. He's like he has a very innocent baby-like face. నైస్, యా. సో డైరెక్టర్స్ ఫస్ట్ ఫిలిం కీర్తి, మీరు డెఫినెట్ గా అంటే నేషనల్ అవార్డ్ విన్ అయిన తర్వాత అండ్ సూపర్ మహానటి లాంటి సినిమా లిస్ట్ లో జాయిన్ అయిన తర్వాత, అంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కి మాత్రమే డేట్స్ ఇస్తారేమో అనుకుంటూ ఉంటారు యాక్టర్స్ ఎవరైనా కూడా సక్సెస్ వచ్చిన తర్వాత. బట్ ఒక న్యూ డైరెక్టర్ కి నమ్మి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆయనలో స్క్రిప్ట్ తో పాటు ఇంకేం చూసారు? Script is one main reason. Other than that, Nareen's vision, like he was very clear on what he wanted. He first the line itself was very interesting. So somebody to think like that, take a small concept and make it big is something. Sure. Yeah. So that is one thing. And also apart from that, he was very clear on what he wanted in terms of costumes, the character, the personality of Samyukta, how she should carry herself. So he gave me some attributes, like Samyukta should be stylish, like this, beginning lo ila undali, ending lo ila undali. There are 5 phases in the film. There are so many changeovers. So he was very clear on what he wanted. So I think that helped. And every time we used to have discussions, I used to ask him, does Samyukta do this way or that way? So he'll have answers for everything. So a lot of discussions, and yeah, I think he's Nareen is very smart. యా. సో అంటే ఆఫ్టర్ మహానటి మేమేమనుకుంటున్నాం అంటే మీకు ఎలాంటి ఫిలిం ఇచ్చినా కూడా మీరు ఈజీలీ చేసేయగలుగుతారు, ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా కూడా. బికాస్ సావిత్రి గారిది ఆ రోల్ ప్లే చేసిన తర్వాత నాకు తెలిసి ఎనీథింగ్ అంటే ఏదైనా కూడా ఈజీగా చేసేస్తారు కీర్తి అని అందరికీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద. అండ్ దీంట్లో కూడా లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూడ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో ఈజీనే అయిందా మీకు ఈ రోల్ ప్లే చేసినప్పుడు, సంయుక్త రోల్? Everything takes a lot of work. For you, I think for you everything is easy. I'm also trying something new. The point is to make it look easy on screen. That's what we actors can do, but there is a lot of hard work going behind that. And I think Nareen also was a great support to get me in such looks, to get me into such personality which I've not done before. He was very, very, very confident that I'll be able to pull it off. So when the director has the trust on you, I think that drives you more to do something. And yeah, I think it's not easy. I wouldn't say I had I had a very hard time, very, very difficult. Alla kaadu. But yeah, it's definitely not easy. Nothing comes in easy.
ఓకే. ఎస్పెషల్లీ ఐ వాంట్ మెన్షన్ వన్ సీన్ అంటే ట్రైలర్‌లో కనిపించింది. జేపీ గారికి మీరు అలా వార్నింగ్ ఇచ్చి ఇవ్వనట్టు ఇస్తున్న ఒక సీన్ ఉండింది. దట్ వాస్ రియల్లీ అమేజింగ్ అన్నమాట. మీ లుక్స్ అది. అండ్ అక్కడ జేపీ గారు కూడా అమేజింగ్. ఆయన చాలా మంచి యాక్టర్ అందరికీ తెలిసిందే. సో, ఆ సిట్యుయేషన్ అది ఎలా ఉండింది మీకు పెర్ఫార్మ్ చేసే టైంలో? జగపతి బాబు గారు ఎదురుగా ఆయనకి వార్నింగ్ ఇవ్వాలి. Actually, it was very difficult to go against him and say such dialogues, because we know him, and he's a great hero. And I don't know if I can go against him and talk such things, but I personally have a very good rapport with JB sir. So that was something. I think we have a very good rapport on screen, and even otherwise. So that helped me, and he also Right. helped me a lot. He'll say, this take was nice, no, the previous take was good, like if you do like this it'll be nice. So he's very 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 supportive, and that helped throughout. అండ్ 'కీర్తి' ఒక ఫిల్మ్ అంటే ఉంది అంటే థియేటర్స్ ఉన్న టైంలో చాలా లైక్ నాకు తెలుసు. మనమే చాలా సార్లు నేను మీ ఫిల్మ్స్ ప్రమోట్ చేశాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్‌గా ఇంటర్వ్యూస్ ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక ఛానెల్‌ది. సో, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇలా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా సోఫాలో కూర్చొని అండ్ చాయ్ తాగుతూ ప్రమోట్ చేస్తుంటే ఎలా ఉంది? Actually, peaceful గా ఉంది. You can see a lot more people, less time, but lot more people, and technology is just helping us. Yeah, so Right. మాట్లాడడం ఇంకొక actually it's nice. I'm also Right. t-shirt. యాహ్! యాహ్! నేను మిమ్మల్ని ఇలా ఫస్ట్ టైమ్ చూడడం. ఎప్పుడు ఆల్‌వేస్ ట్రెడిషనల్ లుక్‌లో నాకు కనిపిస్తుంటారు. బట్ టూ గుడ్. యాహ్! Can you read what it says? మై ప్రయారిటీ ఓకే. ఓహ్! చాయ్. Guys, సారీ నాకు కనిపించలేదు యాక్చువల్లీ అది. no, because it's opposite way, no? కీర్తి లాక్‌డౌన్ అంటే నాకు తెలిసి మీరు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చాలా బిజీగా ఉన్నారు. నేను మీ ఇన్‌స్టా ఫాలో అవుతున్నప్పుడు ఎవ్రీథింగ్ లైక్ అంటే మీది బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ యాక్టివిటీస్ గాని, లేకపోతే లొకేషన్ నుంచి పిక్స్ గాని కనిపిస్తున్నాయన్నమాట. సో, నాకు తెలిసి మీరు చాలా బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌లో కూడా బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌లో లాక్ అయ్యి ఇంట్లోనే ఉన్నారు. Lockdown lo busy, no, I'm not busy, but now slowly shoots have started. కానీ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు I think my houseworks, all that would be there. I used to do a lot of cooking, help my mom when I was back home. Even when I was here in Chennai for the first two lockdowns, I used to cook. And yeah, I brushed up some violin skills, doing yoga, taking care of my health, being with my dog. So I think busy ani cheppalante, okay, busy in a different way, like nothing related to work, but yeah, home lo busy. బట్ ఇలా టైం దొరికినప్పుడు చాలా ఎక్కువ టైం దొరికింది లాక్‌డౌన్‌లో అందరికి. సో, డెఫినెట్‌గా ఫ్యామిలీతో స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్ గూడా దొరికింది. అండ్ అంతే కాకుండా యాక్టర్స్‌కి ఇలా టైం దొరికినప్పుడు ఏదైనా అంటే పెర్ఫార్మన్స్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయడం, సో ఒక స్క్రిప్ట్ మీద ఎక్కువగా వర్క్ చేయడం అలాంటిది ఏదైనా జరుగుతుందా ఇంట్లో ఉండి? No, actually watching a lot of movies that I've not watched before. But in general, I don't prepare anything related to work. Like unless it's something like Mahanati, which requires a lot of preparation. Other than that, I don't do too much preparation. Just before shoot, that's when ఓకే. ఓకే. అండ్ ప్రతి ఫిల్మ్‌కి నాకు తెలిసి అంటే ఒక హార్ట్ లాంటిది మ్యూజిక్. సో, మ్యూజిక్ ఉంటే అది ఆటోమేటిక్‌గా ఆడియన్స్ మీరు చెప్పే స్టోరీకి కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ తమన్ ఆయన అందరికీ తెలిసిందే. ఆయన కెరియర్‌లో ఎన్ని ఫిల్మ్స్ ఇచ్చారు, ఎన్ని హిట్‌లు ఆయన అందుకున్నారు ఎవ్రీబడీ నోస్. సో, అంటే ఈ ఫిల్మ్ కూడా తమన్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అమేజింగ్ సాంగ్స్ ఎస్పెషల్లీ లిరిక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా అందమైన లిరిక్స్ ఇచ్చారు. సో, మీరేమంటారు దాని మీద? I was very happy when Taman came on board, and he's done justice to the film. And Taman ki oka personal connect kuda undi film tho, like because he says he can to the kind of struggle Samyukta has been through. So he's very passionate about this film, and I can actually see that on screen. He's delivered like 5
different kinds of songs in a very different level. So I'm super happy with the album. The album is a very very nice album. So yeah, big thanks to Tamil. యా అండ్ అంతే కాకుండా ఇది లైక్ అంటే ఎప్పుడైనా స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఎప్పుడైనా అడిగినప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫాదర్ ఎప్పుడు బిజినెస్ మ్యాన్, మదర్ హౌస్ వైఫ్ ఎక్కువ చెప్పేవాళ్ళు. అండ్ ఇప్పుడు కొంచెం వర్కింగ్ ఉమెన్స్ కూడా ఎక్కువ అయ్యారు. బట్ బిజినెస్ విమెన్స్ చాలా తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళ మీద సినిమాలు రావడం చాలా తక్కువ. ఎప్పుడు అంటే ఒక ఫిలిం అనగానే ఒక హీరోనే బిజినెస్ మ్యాన్ కింద ఉంటూ ఉంటారు ఎక్కువగా. బట్ ఎస్, చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఆ రోల్ అనేది సంయుక్త రోల్ ఎస్పెషల్లీ. అంటే బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి, బయటికి రావాలి అనుకునే వాళ్ళకి. అండ్ అంటే ఆ క్యారెక్టర్ అది ప్లే చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది అండ్ చాలా మంది ఓన్ చేసుకుంటారు అని అనుకున్నారా మీరు? Yeah, this I think it will connect with everybody because there are a lot of women out there who are not doing what they want to do, or who are struggling to do something they want to do. And Right. you know, like trailer lo cheppin laga, it's not about how much hard work you put in where you work. It's about the work that you do with passion kada. So similarly, I think it will definitely connect with a lot of women. And I think all of them will enjoy it. It's a very nice concept. And this tea coffee war, something not everyone's seen before. So I think we've tried something different and very inspiring by showing an ambitious woman. So I hope that works out. బట్ సీరియస్ అంటే ఆలోచిస్తుంటేనే బాగుంది. టీ కాఫీ వార్ అనేది వినడానికి చాలా బాగుంది. యూనో టీకి కాఫీకి వార్ ఏంటి అంటే ఆ ఐడియా అసలు ఎలా వచ్చింది? అంటే టీ తాగుదామా కాఫీ తాగుదామా అని ఆలోచిస్తారు. బట్ యా, when I signed the film, one two people I used to say the film is about chai. They used to be like chai enti film chai gurinchi antunaru ani they used to think, but I think they now understand what I was trying to talk about. So రైట్. అండ్ నిజంగా డైరెక్టర్ కి ఆ క్రెడిట్ ఇవ్వాలి. బికాజ్ యూనో అంటే అనుకోవచ్చు, ఒక లైన్ అనుకోవచ్చు, బట్ ఆ లైన్ ని మళ్ళీ ఒక ఫిలిం గా మౌల్డ్ చేసి, ఒక ఫిలిం గా క్రియేట్ చేసి, దాన్ని ఫిలిం గా మనందరికి ఇవ్వాలి అంటే చాలా దాని చుట్టూ అల్లుకుంటూ వెళ్ళాలి కదా. సో దాన్ని లిటరలీ దాని ఒక తీర్చిదిద్దాలి అని అనమాట. బట్ మాకైతే ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది ఫిలిం అయితే అమేజింగ్ ఉండబోతుంది అని. సో 4th కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. అండ్ అంటే థియేటర్స్ కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఈ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఇంతకు ముందు కూడా మీద ఒక ఫిలిం రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది కీర్తి మీకు? so yeah, సో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్. yeah, I'm also excited that this is my second film on OTT and first time with Netflix. So yeah, ఈ time లో కూడా ఒక రిలీజ్ ఉండడం అంటే అది ఒక మంచి విషయం. Because now I don't want to think about what ఇలా ఉంటే బాగుండేదిగా అని, you know, instead of thinking like that, whatever is happening is, you know, is all good. And yeah, a lot of people get to see it through Netflix. Like, you know, it's going to be a worldwide release. People, it's all going to be across the globe. People can watch it at any point of time. Every day will కాఫీ పీపుల్ అండ్ చాయ్ పీపుల్. coffee people and chai people. Coffee people will also watch it to know what చాయ్. యా, they'll love it, they'll watch it. So yeah, so I think it's nice. Yeah, it's nice. యా. సో అంటే చాలా మంది సీనియర్ యాక్టర్స్ పక్కన ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు చాలా బాగా చేస్తూ ఉంటారు. బట్ నాకు తెలిసి ఎవ్రీ డే అదొక లెర్నింగే ఉంటుంది కదా. ఎక్కడైనా కూడా నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి పర్సన్ తో సంథింగ్ ఏదైనా నేర్చుకుంటూ ఉంటాం. అండ్ జగపతి బాబు గారితో కానీ, నరేష్ గారితో కానీ, నదియా గారితో కానీ, అండ్ నవీన్ చంద్ర, చాలా మంది ఉన్నారు ఇంట్లో ఈ ఫిలిం లో. సో ఎస్పెషల్లీ సీనియర్స్ తో వర్క్ చేసేటప్పుడు ఆ యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది కదా కీర్తి. బికాస్ వాళ్ళు కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ నరేష్ గారితో కూడా ఆయన టైమింగ్ కూడా అమేజింగ్ ఉంటుంది. సో వర్క్ చేసినప్పుడు మీరు కూడా వాళ్ళ నుంచి నరేష్ గారు కాఫీ తాగారా? ఆయన ఎక్కువ కాఫీ లవర్ యాక్చువల్లీ. Actually, he's a coffee lover. He makes coffee in the evening. ఫిల్టర్ కాఫీ. Yeah, మంచి కాఫీ చేసి ఇస్తారు అందరికి సెట్ లో. He does that. It's very sweet of him. Yeah, నరేష్ గారితో his timing, all that. రాజేంద్ర ప్రసాద్ గారు says some things, ఇలా చేయాలి. He's like Nana only. Nana only. And
Yeah, Nadia ma'am. Yeah, I think with Nadia ma'am, this is my first film. Yeah, and Nadia ma'am again. Yeah, see, all these people are senior actors. You learn some or the other thing. The way she, she takes her dialogue delivery, the way she thinks through the process. It's different, and yeah. So and JB sir, I've been seeing him. I've worked with him in Good Luck Sakhi also. So JB sir, he's fun, and we get to discuss. We say, sir, ila cheppocha, ala cheppocha. We talk a lot. So we learned a lot of things from all of them. So it's a blessing to work with all these senior actors. రైట్ అండ్ అలాగే నవీన్ చంద్ర కూడా ఇందులో చేయడం జరిగింది. అండ్ మీ బ్రదర్ రోల్ కమల్ కామరాజు ప్లే చేశారు. Say something about them. Naveen, I've worked with him in Local, so I know him. And Kamal Kamaraju, yeah, this is the first time. So it's fun working with all of them. అండ్ ప్రతి ఫిలిం అంటే అయిపోయిన తర్వాత ఎవ్రీ క్యారెక్టర్ ప్లే చేసి నాకు తెలిసి ఫిలిం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత ఆ క్యారెక్టర్ లో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటూ ఉంటాయి కీర్తి, లైక్ క్యారెక్టర్ ప్లే చేసేసిన తర్వాత. సో సంయుక్తలో ఎలాంటి క్వాలిటీస్ మీకు నచ్చాయి? కీర్తికి సంయుక్తలో ఎలాంటి క్వాలిటీస్ నచ్చాయి? Her bold nature and her quality that she won't give up. She never gives up, and she keeps marching forward no matter what problems. And that I think she's very bold from the beginning, and to take out something that she loves, and she wanted to be an entrepreneur. She loves chai, so tanaki nachina rendu vishyo kalpi cheyadam anedi is something really nice. So yeah, I think there is a lot of Samyukta in me also. Oh, nice. Okay. And yes, సో కీర్తి విషయానికి వస్తే మీరు ఇందాక చెప్పారు అంటే కుకింగ్ లో కూడా మామ్ కి హెల్ప్ చేయడం అండ్ లాక్డౌన్ లో ఎక్కువగా కుకింగ్ చేయడం చేశాను అని చెప్పి. బట్ చేస్తూ మీరు అసలు ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు అది చెప్పండి, ఫస్ట్ ఆ సీక్రెట్ చెప్పండి. సో అసలు టిప్స్ అడుగుతూ ఉంటారు మీ ఫ్యాన్స్ ఇప్పుడు. సో ఇలా ఇంత డైట్ ఎలా చేయగలిగారు? అండ్ యూనో ఖచ్చితంగా చాలా చేంజెస్ ఉన్నాయి మీలో. అండ్ పైగా లాక్డౌన్ లో ఉండి ఎలా డైట్ చేయగలిగారు? బికాస్ లాక్డౌన్ లో ఉండి నాకు తెలిసి అందరూ వెయిట్ పుటాన్ అవుతూ వెళ్ళారు. బట్ మీకు ఎలా సాధ్యమైంది? నాకు జనరల్ గా ఇంట్లోనే ఉండి కిచెన్ లో ఏ స్మెల్స్ అయినా వచ్చేవి. నాకు జనరల్ గా ఇంట్లో ఉన్నప్పుడు లైక్ చాలా టైం ఉన్నప్పుడు ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఈవెన్ మోర్ దెన్ బీయింగ్ అట్ షూట్. ఓకే. So I wanted to take care of myself, take care of my body, skin, hair, everything. So actually responsibility perigindi. And yeah, I mean actually I eat pretty well, just that I take less quantity, but I eat and I work out. So nakila okay inta gram more than this much ani ala em kaadu. So I cheat quite a bit when it comes to food, but I just sweat it out. ఓకే. సో బాగా అంటే ఫేవరెట్ ఫుడ్ ఏది? అంటే ఒకవేళ చీట్ చేయాలి అంటే ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేయడం చీట్ డేని. ఏది ఉంటుంది అది? Dosa. I can have dosa for all 3 meals. Breakfast, lunch and dinner. I love dosa. Okay. I don't know what will happen to me if there's no dosa in this world. So dosa is something is like wow. And I like spicy food. I like South Indian food. Okay. Very nice. సో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి ఇన్వైట్ చేస్తే దోశ అండ్ 2 పూట్ల చాయ్ ఉంటే చాలు. Don't reduce. Make me more things also. సంయుక్త చిన్నప్పుడు క్యారెక్టర్ ప్లే చేసిన పాపని ట్రైలర్ లో అడిగితే పెద్దయ్యాక ఏమవుతావు అంటే సో బిజినెస్ విమెన్ అని చెప్తుంటాను, ఎంబీఏ చేసి. సో చిన్నప్పుడు కీర్తిని అడిగినప్పుడు స్కూల్లో కానీ ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ కానీ అడిగినప్పుడు మిమ్మల్ని, సో మీరేం చెప్పేవాళ్ళు పెద్దయ్యాక ఏమవుతానని? I used to say నాకు జడ్జ్ అవ్వాలని.
సో మై మామ్ యూస్ టు ఆస్క్ జడ్జ్ అవ్వాలి అంటే అయితే పని చాలా ఈజీ కదా, ఆర్డర్ 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 అంతే చెప్పాలి కదా. సో దట్స్ వాట్ ఐ యూస్ టు థింక్. సో యా, ప్రతి ఫిల్మ్ కి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు ఉంటూ ఉంటాయి. సో మిస్ ఇండియా అనగానే మీకు వచ్చే ఫస్ట్ మెమరీ ఏంటి, స్వీట్ మెమరీ? మిస్ ఇండియా అబ్రాడ్ లో చాలా వి షాట్, ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం అరౌండ్ 40-45 కి. సో అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, నైస్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్. And this character, this team, everyone I'm in touch with. A lot of memories, a lot of nice memories. Yeah. can't tell just one memory. Yeah. We have a lot of nice no problem, it's okay. యా, యూజువల్లీ అంటే మిస్ ఇండియా అని టైటిల్ ఫస్ట్ నుంచి అనుకున్నారా కీర్తి? మీకు అంటే స్క్రిప్ట్ ఎప్పుడైతే నెరేట్ చేశారో అదే టైం నుంచి సేమ్ టైటిల్ చెప్తూ ఉన్నారా, లేకపోతే ఆన్ బోర్డ్ అంటే తర్వాత వచ్చిందా ఇది? నో, యాక్చువల్లీ వేరే టైటిల్ చెప్పారు, మిస్ ఇండియా మధ్యలో వచ్చింది. అండ్ మహేష్ గారు వాజ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద టైటిల్. అప్పుడు నేను కూడా అడిగాను, సార్ మిస్ ఇండియా అంటే బ్యూటీ పేజెంట్ అలా అవుతుంది కదా అని. సో హీ ఆల్సో టోల్డ్, హీ అండ్ నరేన్ టోల్డ్ అది ట్రైలర్ వస్తున్నప్పుడు అందరికి తెలిసిపోతుంది, సో ఇట్స్ ఓకే టు సే లైక్ దట్ నౌ అని. అండ్ ఐ థింక్ ఇట్ హ్యాపెండ్. అప్పుడు నోబడీ, everyone thought it's something about a beauty pageant, but yeah, later ఇప్పుడు now after trailer everyone understands what. యూజువల్లీ అంటే మూవీ టీమ్ ఎప్పుడు ఏం కోరుకుంటుంది అంటే ఆడియన్స్ కి థియేటర్ లో ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి అని. అంటే ఆడియన్స్ ఏదైతే థింక్ చేస్తారో అది కాకుండా దానికి ఆపోజిట్ ఇవ్వాలి మనము, అంటే సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి ఆడియన్స్ అనుకుంటారు. అండ్ మీ టైటిల్ నుంచి సర్ప్రైజ్ ఫీల్ అవుతుంటారు డెఫినెట్ గా. మిస్ ఇండియా అనగానే మీరు చెప్పినట్టు బ్యూటీ అనుకుంటే కాదు, సంథింగ్ ఇస్ ఫిలిం లో అని. సో ఎస్, అంటే కీర్తి చేసిన ఫిలిమ్స్ అయితే చాలా మందికి, మా అందరికి ఇష్టము. బట్ యూజువల్లీ మీరు ఈ లాక్డౌన్ టైంలో, పాండమిక్ టైంలో, సో మీరు ఎలాంటి ఫిలిమ్స్ ఇష్టపడుతూ ఉంటారు చూడండి? ఎలాంటి ఫిలిమ్స్ చూసారు ఎక్కువగా? రెగ్యులర్ గా ఎలాంటి ఫిలిమ్స్ చూడడానికి ఇష్టపడుతుంటారు? All kinds of film I watch, horror, thriller, comedy, rom-com, action. నాకు అన్ని ఇష్టం. I watched Game of Thrones series full. Finally I got to watch. Watched a bit of Marvel. Then a lot of films, a lot of Hollywood films, some films that release in Tamil, Telugu. Yeah, I watched a lot of films actually. రైట్. అండ్ యూజువల్ అంటే మాకే చాలా కష్టమైపోయింది కీర్తి లాక్డౌన్ లో, మేడ్స్ లేక, ఎవరు లేక పని చేయడానికి. సో డెఫినెట్ గా ఇంట్లోనే లాక్ అయిపోయి ఉండి, అంటే మీకు కూడా ప్రాబ్లం అయిందా? చాలా మంది సెలబ్రిటీస్ నేను చూసాను ఇంట్లో పనులు చేస్తూ అన్ని నేర్చుకుంటూ కొత్తగా, అంటే కుకింగ్ కాకుండా. సో అంటే ఎలా జరిగింది అసలు? నాకు కూడా ఇంకేమైనా కొత్త పనులు? I also didn't have maids, so I had to cook myself and clean myself. But I had friends at home, so they were right. So that was one okay. And then I went to Kerala. Akkada mom was there. Akkada kuda madilo not always maids were available, so I used to help mom. My sister was there, so we had a nice family time. So akkada if we go to my mom's place, full strict పని చేయడం. అవునా? ఓకే. when you are alone. ఏంటి మహానటి కీర్తిని కూడా పనులు చేయించేస్తున్నారా ఇంట్లో? అది అమ్మకి తన కదా. రైట్. సో ఎన్ని సక్సెస్ వచ్చినా కూడా తప్పదు, ఇంట్లో పని చేయాల్సింది అమ్మ దగ్గర కదా. దానిలో ఏం నైస్. సో నెక్స్ట్ అంటే ఇప్పుడైతే 4th నెట్ఫ్లిక్స్ ని హిట్ చేయబోతుంది ఫిలిం. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి మీ దగ్గర నుంచి? అండ్ డెఫినెట్ గా థియేటర్స్ లో మిమ్మల్ని కలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను, అండ్ అందరూ కోరుకుంటున్నాము. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి? నెక్స్ట్ యాక్చువల్లీ తెలుగులో ఇప్పుడు గుడ్ లక్ సఖి వస్తుంది. ఐ థింక్ దట్ ఆల్సో మైట్ బి ఆన్ ఓటీటీ. అండ్ రంగ్ దే ఉంది, సర్కార్ వారి తెలుగులో ఎంత ఉంది. నెక్స్ట్ ఐమ్ జస్ట్ సైనింగ్, yet to announce. Tamil I have this film called Sanika Gidu, then Nanda with Rajni sir.
And in Malayalam, I have this film Kunyali Marikkar. It's with Lal sir. So yeah, ఓకే these are all up for release. ఓకే సో మిస్ ఇండియా అని నాకు తెలిసి ఈ సబ్జెక్ట్ కి ఎంత పర్ఫెక్టో నాకు తెలిసి మీకు కూడా. నాకు తెలిసి మీరు ఇండియా మొత్తం తిరుగుతున్నారు అన్ని లాంగ్వేజెస్ లో ఫిలిమ్స్ చేసి. Touch wood. మాకైతే 24 hours ఉంటాయి. 24 hours ఉంటాయి. అందులో కూడా ఒక 2 షోస్ చేస్తే అమ్మా అనిపిస్తూ ఉంటుంది. బట్ టైం ఎక్కడ కొంచెం ఎక్కువైనా ఉందా మీ వాచ్ లో, మీ గడియారంలో? సో ఇన్ని లాంగ్వేజెస్ ని ఎలా కవర్ చేయగలుగుతున్నారు? ఉంటే బాగుంటుంది ఇది. బట్ ఆబ్వియస్లీ ఇంకా ఉంటే బాగుంటుంది. yeah. Yeah, but it's okay. I mean, I mean, I'm used to all this. So అందుకే నేను ఈ లాక్డౌన్ బ్రేక్ అని చాలా ఎంజాయ్ చేశాను, because I rarely get to have such breaks. And yeah, but once you get back to work, very used to that kind of atmosphere. So మనకి ఇప్పుడు 20 days 30 days షెడ్యూల్ అంటే sometimes you don't have Saturdays and days. Right. Continuous గా పోతూనే ఉంది. And so yeah, used to. అండ్ 4th కోసం వెయిట్ చేస్తున్నాము. ఇట్ వాజ్ అంటే చాలా 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 బాగా అనిపించింది మీతో మాట్లాడి ఇలా కొంచెం జూమ్ లో. అండ్ ఫైనల్ గా అంటే నెట్ఫ్లిక్స్ ముందు 4th కి అందరూ ఖాళీ టైం తీసుకొని డెఫినెట్ గా చూడడానికి రెడీ అయిపోతారు మీ నుంచి ఒక ఫిలిం వస్తుంది అంటే. సో అలాంటి ఆడియన్స్ అందరికి మీరేం చెప్తారు, మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు ఈ ఫిలిం గురించి, మిస్ ఇండియా గురించి? మిస్ ఇండియా 4th కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవబోతుంది. అందరూ తప్పకుండా చూడండి. ఇట్స్ వెరీ సింపుల్ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఒక అమ్మాయి ఎలా స్ట్రగుల్ చేసి తనకి కావాల్సింది, హౌ ఇస్ షీ గెటింగ్ ఇట్, హౌ ఇస్ షీ అన్ అంబిషియస్ ఉమెన్, ఎలా చేస్తుంది అనేది. అండ్ we also have a lot of commercial elements in it. తప్పకుండా చూడండి. హోప్ యు ఆల్ లైక్ ఇట్. అండ్ అందరికి అడ్వాన్స్ దీపావళి విషెస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అడ్వాన్స్ దీపావళి విషెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అన్ని లాంగ్వేజెస్ లో మహానటి మీరు అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలానే మోర్ అండ్ మోర్ చాలా అవార్డ్స్ మీరు అందుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. అండ్ ఇలా కాదు, మళ్ళీ ఈసారి కొంచెం దగ్గరగా చైర్లు పక్క పక్కన వేసుకొని కూర్చుందాము. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఫిలిం కి. థ్యాంక్ యూ. బాయ్. సో చూసారు కదా, కీర్తిస్ ఫిలిం నెట్ఫ్లిక్స్ లో 4th కి మీ అందరి ముందుకి వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా మిస్ ఇండియా ఫిలిం ని చూడండి. చూస్తారు, వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఫిలిం అని నాకు తెలుసు. సో చూస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇస్ గీతా భగత్ సైన్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్. హలో గైస్, నేను మీ అభయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ .entertainment ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. సినిమా గురించి అప్డేట్ కావాలన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో అండి, నేను మీ యోగి ఖత్రి యాక్టర్ని. .entertainmentకి సబ్స్క్రైబ్ చేయండి. And for all your filmy updates, please subscribe to .entertainment. For filmy updates, please do subscribe to .entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to .entertainment.